మహబూబాబాద్ పట్టణంలోని గణేష్ నిమజ్జన శోభాయాత్రకు బయలుదేరిన గణనాథులు. ఎవరు మీ పేరు నమోదు చేసుకోవడానికి కౌంటర్లోకి రావాల్సిందిగా ఇక్కడికి వస్తారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. బంక చెప్పుకోండి. ఐడియాలు మధ్యలో పెట్టొద్దానే బొమ్మ ఇక్కడ ఓకే సార్ చెప్పంగుతారే దయచేసి బోట్ లో అవుటర్స్ ఎవరైనా దిగాలంటే దయచేసి ప్లీజ్, అది మునిగిపోతుంది. దింపాలని చెప్తున్నారు. అందరు ఒక సైడ్ పోతారు. మన ఇద్దరం ఉంటాయి. మురళి కేసులు నేను అనేది అవుతుంది. అదే పూర్తి అయిపోయి మాకంటే ఎక్కువ.
గణపతి నిమజ్జనానికి చురుకుగా మున్సిపాలిటీ నుండి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 4 నుంచి అనేక ఏవైతే విగ్రహాలు ఉన్నాయో వారు పిల్లలు ఆనందోత్సవాలతో కేరింతలు వేసుకుంటూ నాట్యం చేసుకుంటూ ఆ గణనాథుని భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటూ ఇప్పుడు మనం నిమజ్జనానికి వాళ్ళు తీసుకెళ్ళినటువంటి దృశ్యాన్ని మనం చూడగలుగుతున్నాం. ముఖ్యంగా గత 9 రోజులుగా వారు అహర్నిశలు పొద్దున్నే తలస్నానం చేసుకొని భక్తి శ్రద్ధలతోటి ఆ గణనాథుని కొలిచి ఇప్పటి వరకు ఆ గణనాథుడితోనే భక్తి శ్రద్ధలతో చూడడం మనం చూసాం. కాబట్టి ఈరోజు 9వ రోజు చాలా బాధాకరంగా ఈరోజు వీడ్కోలు చెప్పుకుంటూ ఈరోజు అనేక విగ్రహాలను మేము మహబూబాద్ నియోజకవర్గం మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు చూడగలుగుతున్నాం. ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ సిబ్బంది చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు ఎటువంటి అంతరాయాలు కలగకుండా చాలా శ్రద్ధతో వారు తీసుకున్నటువంటిది నిజంగా ఇటువంటి ఏర్పాట్లు వాళ్ళను మరొకసారి వాళ్ళకి అభినందిస్తూ నేను ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నా, భక్తులకు దయచేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి నిమజ్జనం ఏదైతే ఉందో త్వరితగతిలోనే మనం పూర్తి చేసుకొని రాత్రి 9-10 మన ఇళ్లకు మనం చేరుదాం. ఎందుకంటే లేట్ అయ్యే కొద్దికి మనకు రాబోయే రోజుల్లో ఇప్పుడు చీకటి అయ్యేసరికి ప్రజలు కొంచెం ఇబ్బంది కలుగుతుంది, అదేవిధంగా రాకపోకలకు అంతరాయం కలుగుతుంది, భక్తులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి నేను భక్తులను ఒక్కటే కోరుతా ఉన్నా, తొందరగానే 8-9 లోపు మీరందరూ తొందరగా మీ యొక్క విగ్రహాలను తీసుకొని ఈరోజు నిమజ్జన కార్యక్రమాన్ని తొందరగా పూర్తి చేయగలిగితే చాలా బాగుంటుంది. మరొక్కసారి భక్తులందరికీ నిమజ్జన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాబు ఇటువైపు పెట్టు.